సంక్రాంతికి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ హోంవర్క్ డాక్టర్ బొమ్మరవి. ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆవులను ప్రేమిస్తూ, ఆవులను ఎంతో గౌరవిస్తుంటే ముక్కోటి దేవతలను పూజించినట్టుగా పుణ్యం వస్తుంది. ఈ సంక్రాంతి సమయంలో చాలామంది చిన్నలు, పెద్దలు అందరూ కూడా పతంగులను గాలిపటాలు ఎగవేస్తుంటారు. కానీ ఈ సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. విశాలమైన మైదానంలో గాలిపటాలను ఎగరడం చాలా మంచిది. అసలు దాని సందర్భం అంటే కొంతమందికి మైదానం దగ్గర లేనప్పుడు మేడపై ఎగరవేస్తుంటారు. కానీ పెద్దల వారి యొక్క వీక్షణలో మాత్రమే ఈ గాలిపటాలను ఎగరవేయడం చాలా మంచిది. మేడపై ఎగరేసినప్పుడు చాలామంది తెలియకుండానే జారి పడిపోతున్నారు. అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చైనా మాంజ వాడడం చాలా హానికరం. అది ఎగరవేస్తున్న సమయంలో చేయి కూడా కట్ అవుతుంటుంది. కొంతమంది గాలిపటాలు ఎగరేసిన తర్వాత మాంజ కానీ, దారం కానీ దారిలో పడేస్తున్నారు. అవి పశువులు చాలా వాటికి తినేసి ఆహారం అనుకుని తినేసి నాలుక కట్టయి గొంతులో ఇరుక్కపోయి రక్తస్రావంతో చాలా చనిపోతున్నాయి. కావున దయచేసి దారాన్ని కానీ, మాంజా కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ చైనా మాంజా వాడడం వల్ల చెట్లకు కానీ, వైరు తీగలు తగిలినప్పుడు గాల్లో ఎగిరే పక్షులకు రెక్కలెగిరి చనిపోతున్నాయి. కావున దయచేసి పక్షులకు హానికరం ఉండకుండా ఉండాలంటే చైనా మాంజాను దూరం పెట్టండి. కొంతమంది చిన్నారులు గాలిపటాల కోసము వైర్ తీగల మీద పడి చెయ్యి పెట్టడం కానీ, మేడ నుంచి అందుకోవడం, కట్టబెట్టడం కానీ చేస్తుంటారు. అవి తెలియకుండా షాక్ సర్క్యూట్ అయ్యి ఎలక్ట్రిక్ షాక్‌కు గురవుతున్నారు. దయచేసి అటువంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మనము గాలిపటం ఎగరేతున్న సమయంలో చిన్న చిన్న కట్స్ అవుతుంటాయి కాబట్టి వాటి కోసం హోమియోపతిక్ మెడిసిన్‌గా క్యాలెండ్లా మొదటించారు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.